హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్. ఈరోజు అయితే నేను ఆలుగడ్డ కర్రీ అయితే వండుతున్నాను. అదేనండి, బంగాళదుంప, పొటాటో అన్ని నేమ్స్ ఉంటాయి కదా. కర్రీ అయితే వండుతున్నాను. మేమైతే ఆలుగడ్డ బంగాళదుంప అంటాం అనమాట. మరి మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయండి. కర్రీ అయితే వండుతున్నాను. నేను అలవాట్లో పొరపాటుగా పీల్ అయితే తీసాను ఒక గడ్డకి. మా సార్ అయితే ఎప్పుడు కర్రీ ఉన్నా సరే ఒకటే గోల ఏంటంటే ఉడకబెట్టి అప్పుడు కట్ చేసి అప్పుడు కర్రీ ఉడకబెట్టిన కర్రీ చాలా సూపర్ ఉంటుంది, అలా పీల్ అవుట్ చేసి మాత్రం వండమాక అని చెప్పేసి అంటారనమాట. ఒక గడ్డకి నేను అలా పీల్ తీస్తే ఆ మాట గుర్తు వచ్చేసి వామ్మో ఈరోజు నాకేదో గోల వస్తుందని చెప్పేసి ఇంకా మొత్తం కట్ చేసి 2 పార్ట్స్గా డివైడ్ చేసేసి ఇంకా బాయిల్ చేసేసాను అనమాట. బాయిల్ చేసి బాగానే పెట్టుకొని అవి ఒలిచి పక్కన పెట్టుకున్నాను. అందులో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు ఉల్లిపాయలు వేసాను అనమాట. ఉల్లిపాయలు వేసి అవి అయితే గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో టమాటా సన్నగా తరుక్కున్న టమాటా పీసెస్ అయితే వేసాను అనమాట. ఆనియన్స్, ఈ టమాటా మొత్తం కుక్ అవడం కోసం కొంచెం లైట్గా సాల్ట్ అయితే వేసాను దానికి సరిపడా. మళ్ళీ ఇప్పుడే ఎక్కువ కర్రీ సరిపడా వేస్తే కర్రీ అనేది కసిమవుద్ది అనమాట. సో అందుకనేసి కొంచెమే వేసాను. ఇంకా తర్వాత అందులోనే కొంచెం పసుపు, ఇవన్నీ వేసాను. ఇక్కడైతే కర్రీ అవి బాయిల్ చేసుకున్నాను కదా, అవి అయితే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను. ఇక్కడైతే క్లిప్ అయితే మిస్ అయింది. పసుపు, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు, కారం, కొంచెం మసాలా పొడి అయితే వేసాను. ఆ క్లిప్ అయితే మిస్ అయింది అనమాట. పిల్లలు ఒకటే గోల ఫ్రెండ్స్, కొట్టుకుంటున్నారు. ఇంకా అటు వెళ్ళి వాళ్ళని చూసుకుంటే ఈ క్లిప్ అయితే మిస్ అయిపోయింది, వాళ్ళని గద్దించుకుంటా. ఓకేనా ఫ్రెండ్స్, అవి అయితే వేసాను. తర్వాత ఇవి కట్ చేసుకున్నవి కొంచెం పెద్ద సైజే కట్ చేసుకున్నాను పీసెస్. కట్ చేసుకున్న మొత్తం ఇంకా అందులో వేసేసి ఇంకా కలదిప్పుకున్నాను అనమాట. కలదిప్పుకొని కొంచెం కుక్ అయిన తర్వాత అందులో కొంచెం అయితే వాటర్ అయితే వేసుకొని ఇంకా మొత్తానికైతే బాయిల్ చేసుకున్నాను అనమాట. టమాటా, ఉల్లిపాయ ఆ ఫ్లేవర్ మొత్తం మళ్ళీ ఆల్రెడీ బాయిల్ అయిపోయి ఉన్నాయి కదా ఆలుగడ్డలు, ఇంకా వాటికైతే మొత్తం ఫ్లేవర్ అనేది మంచిగా పడుతుంది అనమాట. ఇంకోసేపు అలా ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం కస్తూరి మేతి అయితే వేసుకున్నాను. ఈ ఫ్లేవర్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా ఇష్టం అనమాట మాకు. బాగా అన్ని కర్రీస్లో మ్యాక్సిమం అన్ని కర్రీస్లో యూస్ చేస్తాం కస్తూరి మేతి అనేది. డైజెషన్ కూడా అవుతుంది అనమాట, హెల్త్ కూడా మంచిది కదా మెంతి కూర. సో అందుకని ఇంకా అన్ని కర్రీలో కొంచెం అయితే అన్ని కర్రీలో వేస్తూ ఉంటాను. నెక్స్ట్ వచ్చేసి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసిన అనమాట. ఈ వాటర్తో ఆ గ్రేవీ అంతా ఆ ముక్కలకైతే పట్టాలన్నమాట. పట్టే వరకు కొంచెం సిమ్లో తిప్పుకుంటూ ఆ ముక్క అనేది చూడండి అస్సలు చెక్కు చెదరకుండా ఉన్నదనమాట. కర్రీ అయితే చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. ఇంకా అలా తిప్పుకొని ఇంకా కాసేపు మూత పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను అనమాట. ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు సిమ్లో పెట్టుకొని ఇంకా కర్రీ అంతా ఇంకా తిప్పుకొని మంచిగా ఉడకబెట్టుకున్నాను అనమాట. ఇలా ఉడికిన కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఎప్పుడు అడిగినా చేసి పెట్టమనేసి మా వారైతే అంటూ ఉంటారు అనమాట. సో అందుకని ఈరోజు ఇంకా కట్ చేసుకుంటుంటే గుర్తొచ్చి ఇంకా అదే ప్రాసెస్లో అయితే చేసాను అనమాట. ఎలా తింటారో చూద్దాం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.